కశ్మీర్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పీడీపీకి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుస్తుంది. వెంకటేష్, గుడ్ ఈవినింగ్. కశ్మీర్ విషయంలో పీడీపీకి అంటే ప్రభుత్వం ఫామ్ చేసే విషయంలో పీడీపీకి మద్దతు ఇస్తాము అని ఎన్సీ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీని వ్యూహం ఏమనుకోవాలి? కశ్మీర్ రాజకీయాలు కూడా గంట గంటకు మారుతున్నాయి. ఒకవైపు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నేతలు ఇటు పీడీపీతోనూ అటు నేషనల్ కాన్ఫరెన్స్ తోనూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరింకొక సందర్భంలో కొందరు నేతలు టీడీపీ ఎన్సీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా చర్చించుకుంటున్నారు. సో ప్రతి రాజకీయ పార్టీ కూడా తాము ప్రభుత్వంలోకి రావాలనేటువంటి దృక్పథంతో చర్చలు జరుగుతున్నాయి. సో ఈ క్లైమాక్స్ ఎక్కడ చేరుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ అయితే చాలా పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడమా లేకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం, డెఫినెట్ గా ఈ రెండు పాత్రలు ఏదో ఒక పాత్రలో తాము ఉండాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. బీజేపీ జాతీయ కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ఆయన శ్రీనగర్ లోనే ఉన్నారు. ఆయన అన్ని పార్టీల నేతలతో నేషనల్ కాన్ఫరెన్స్ తోనూ అటు టీడీపీతోనూ వీరందరితో కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి ఒక ఫార్ములా సెట్ చేయబోతున్నారు. ఎన్సీతో కనుక మద్దతు కనుక తీసుకుంటే ఎటువంటి ఫార్ములాను అవలంబించాలి, టీడీపీతో కనుక ముందుకెళ్తే ఎటువంటి ఫార్ములా, దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కూడా దానికి సంబంధించి అరుణ్ జైట్లీతో ఉమర్ అబ్దుల్లా ఇప్పటికే చర్చలు జరిపారు. ఒకవేళ ఎన్సీ బీజేపీ కనుక కలిస్తే ఎన్సీకి ఒక డిప్యూటీ సీఎం పోస్ట్, అలాగే రాజ్యసభ పదవి, కేంద్రంలో ఒక కేబినెట్ పదవి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయానికి సమాచారం. వెంకటేష్, కనుక ఉంటే ఎట్లా ఉండాలంటే రకరకాల ఫార్ములాస్ ఇంకా రెడీ అవుతున్నాయి. ఏది కూడా ఫైనల్ కాలేదు. ఓకే వెంకటేష్, అంటే గవర్నర్ వోహ్రా పీడీపీకి అలాగే బీజేపీకి కూడా లేఖలు రాసినట్టు తెలుస్తోంది. లేఖల సారాంశం ఏంటి? దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా? అతిపెద్ద పార్టీగా పీడీపీ అవతరించింది 28 సీట్లతో. నెక్స్ట్ అతిపెద్ద పార్టీగా బీజేపీ కూడా ఉంది. అయితే బీజేపీ తనకు 6 ఎమ్మెల్యేల బలం ఉందని చెప్తుంది. సో బీజేపీ కూటమికి ఎక్కువ ఎమ్మెల్యేలు పెంచుకుంది కాబట్టి తమను ఆహ్వానించాల ప్రభుత్వ ఏర్పాటు కానీ బీజేపీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా ఆ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నాయి. ఆ నేపథ్యంలో గవర్నర్ కూడా ఈ లేఖలు రాసినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు.